ఆ మేడ గదిలో 120 మంది ఏ విధంగా ఉన్నారంటే దేవుడు సంకల్పం బట్టి, దేవుడి కృప బట్టి, దేవుడి యందు భయభక్తులు కలిగిన వారు, దేవుడి యందు విధేయతను కలిగిన వారు, దేవుడి యందు ఎంతో నిరీక్షణ, ఓపిక, సహనం పరిగెత్తిన వాళ్ళే దేవుడి దగ్గర నిలిచిపోతారండి. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. నువ్వే స్త్రీ అయినా పురుషుడైనా జాగ్రత్తగా దేవుణ్ణి తూదాం. ఎందుకంటే ఈ అపోస్తుల కార్యంలో దేవుడు ఎందుకు అంటాడంటే, దేవుడు ఈ అభిషేకము చాలా మంది ఉన్నారు. కోల్పోయిన జీవితంలో చాలా నష్టపోయిన జీవితాలు ఉన్నాయి. ఎందుకంటే దేవుడు ఆత్మ పొందుకొని కూడా నిరాశతో, నిస్పృహతో అనేక రీతిలుగా బ్రతుకుతున్నారు. ఎప్పుడైతే మీ ఎద్ద నుంచి పోతుందో అపవాది మీ ఇంట్లో గృహాలకు ఎంటర్ అయ్యి నీ బిడ్డలను, నిన్నును, నీ భార్యను చాలా ఇబ్బంది పరంగా ఉంటున్న. జాగ్రత్త. నువ్వు పురుషుడు అయినా స్త్రీ అయినా దేవుడి మాటకు లోబడండి, దేవుడికి విధేయతలై ఉండండి.